హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక చర్య తారాస్థాయికి చేరినప్పుడు అది మేలు చేకూర్చకపోగా చివరికి కీడునే ఎక్కువగా చేకూరుస్తుంది. అదేవిధంగా మన దేశంలో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు మారిపోయాయి. జనరల్గా ఏ దేశంలోనైనా మైనారిటీలను సముచిత గౌరవం ఇచ్చి గౌరవించుకోవాలి. అయితే అది మన దేశంలో తారాస్థాయికి చేరిపోయింది. వాళ్లకు అపరిమిత అధికారాలను కట్టబెట్టడం వరకు ఇది తీసుకుపోయింది. దీనివల్ల వాళ్ళకు మేలు చేకూరకపోగా చివరికి కీడు ఎక్కువగా జరుగుతుంది అని ఇప్పుడు రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మైనారిటీలతో పాటు మెజారిటీలు లేదంటే ఇతర వర్గాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా పార్లమెంట్లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లిం వర్గం మొత్తానికి 4% రిజర్వేషన్లను ఏపీ, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో ప్రకటించింది. దీనివల్ల అక్కడ బీసీలు భారీగా తమ రిజర్వేషన్లను కోల్పోయారు. అదేవిధంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో అయితే ఏకంగా ఎస్సీ ఎస్టీలకు అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లను సైతం తొలగించేశారు. దీనివల్ల నిమ్న వర్గాలైన ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా బుజ్జగింపు రాజకీయాలు చేయడం వల్ల అటు ముస్లింలే కాకుండా ఇతర వర్గాలు కూడా నష్టపోతున్నారు అని నిషికాంత్ దుబే వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తాజాగా వెస్ట్ బెంగాల్లో ఓబీసీల్లో ముస్లిం వర్గాలను తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో రిజర్వేషన్లను చాలా కీలకంగా తీసుకువచ్చారు. ఈ రిజర్వేషన్లు ఎందుకంటే ఒకప్పుడు నిమ్న వర్గాలపై మన దేశంలో వివక్ష అనేది ఉండేది కాబట్టి దీన్ని తొలగించేందుకు, వాళ్లకు కూడా అన్ని వర్గాలతో ఈక్వల్గా సముచిత గౌరవం కల్పించేందుకని రిజర్వేషన్ వ్యవస్థను తీసుకువచ్చారు. మొదట్లో జస్ట్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందేవి. ఆ తర్వాత బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు అంటే జనాభా పరంగా మారుతున్న సామాజిక వర్గాలకు అనుగుణంగా కొంతమంది కమ్యూనిటీలు ఎదగలేకపోతూ ఉన్నారని వాళ్ళను ఫార్వర్డ్లోకి తీసుకురావడానికి రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేశారు. దీన్నే ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా కులాలు బీసీలో ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలలో ప్రత్యేకంగా వాళ్లకు ఫలాలను అందిస్తూ ఉన్న సమయంలోనే బీసీలకు కూడా కొన్ని రిజర్వేషన్లను కల్పిస్తూ వచ్చారు. అయితే ఈ విధంగా మన దేశంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ముస్లింలలో కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళలో లేరని కాదు, వాళ్ళలోనూ బ్యాక్వర్డ్ ఉన్నారు. వివక్షకు గురవుతున్న వర్గాలు కూడా ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి. ఒక్కసారి మనం గమనిస్తే దూదేకుల, ఖురేషి, మెహ్తార్, దోబి, అత్తర్ సాహెబ్ ఇలాంటి వాళ్ళు ముస్లింలలో చాలా వెనుకబడిన వర్గాలకు చెందుతూ ఉన్నారు. వీళ్ళలో కొంతమంది అయితే ఇప్పటికీ శానిటేషన్ వర్కర్లకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు శానిటేషన్ వర్కింగ్ మాత్రమే చేసుకుంటూ బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ వర్గాలు ఇంకా ఉన్నతిలోకి రావడం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ముస్లింలలో చాలా ఉన్నత వర్గాలు సైతం ఉన్నాయి. ఈ వర్గం ఒకప్పుడు మన దేశంలో అనేక రాజ్యాలను పరిపాలించింది. అంతేకాకుండా షేక్లు, పఠాన్లు ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఏలుతూ ఉన్నారు. చాలామంది చాలా హై ఎడ్యుకేషన్ అండ్ హై ఎండ్ వర్గాల్లో ఉన్నారు. రాజకీయాల్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు కాకుండా ఎవరైతే నిమ్న వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందిస్తే అది సరిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉన్నందువల్ల మాత్రమే మొత్తం ముస్లిం వర్గాన్ని తీసుకువెళ్ళి రిజర్వేషన్లను కల్పించడం, ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టుకు చేయడం, కోర్టు వీళ్ళపై చీవాట్లు పెట్టి దీన్ని మొత్తాన్ని కొట్టివేయడం జరిగింది. గతంలో మనం ఒక్కసారి ఏపీ రిజర్వేషన్లను ఒక్కసారి పరిశీలిస్తే 2004లో ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు 5% రిజర్వేషన్లను కల్పించారు. అయితే అది 50% క్యాప్ను దాటిపోయింది. 51% ఉండేది. అంటే అప్పటి వరకు రిజర్వేషన్లు ఏపీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
47% వరకు రిజర్వేషన్లు ఉండేవి. రాజ్యాంగం ప్రకారం 50% మించొద్దు కాబట్టి 46% వరకు రిజర్వేషన్లు ఉండేవి. మిగిలిన 5%ను కలపగా అది 51%కు వెళ్ళిపోయింది. దీంతో సుప్రీంకోర్టు గతంలో కొట్టివేయడం, ఆ తర్వాత ఈ రిజర్వేషన్ను 4%కు తగ్గించడం. ఇదే విధంగా కర్ణాటకలో కూడా జరిగింది. అక్కడ కూడా 4% రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. దీంతో పాటు వెస్ట్ బెంగాల్లో అయితే మరీ దారుణంగా ఓబీసీల కంటే, అంటే హిందువుల్లో ఓబీసీలు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీలు అందరిలోనూ ఓబీసీలు ఉన్నారు. అయితే ఎక్కువగా మన దేశంలో జనాభా హిందువులు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఆ కులాల్లోనే ఎక్కువగా తీసుకుంటారు. కానీ వెస్ట్ బెంగాల్లో అయితే మరీ దారుణంగా హిందువుల కంటే ఎక్కువగా ముస్లింలకే ఓబీసీ రిజర్వేషన్ ఫలాలను అందజేయడం స్టార్ట్ చేశారు. దీన్ని వెస్ట్ బెంగాల్ను పరిపాలించిన 2010లో కమ్యూనిస్టు ప్రభుత్వం మొదటగా ఇంప్లిమెంట్ చేసింది. 2011లో మమతా బెనర్జీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ రిజర్వేషన్లను తారాస్థాయికి తీసుకువెళ్లారు. ఏకంగా బీసీ రిజర్వేషన్లలో ఎక్కువగా ముస్లిం వర్గాలకే మేలు చేకూర్చేలా ఈ రిజర్వేషన్లను కల్పించారు. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ పడిపోతూ ఈ ఓబీసీ వర్గాలలో ముస్లింలను సైతం చేరుస్తూ కేంద్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున వెనుకబడిన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ కూడా ముస్లింలకే వెళ్ళిపోతూ ఉన్నాయి. దీన్ని గతంలో సుప్రీంకోర్టు చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఇదంతా కూడా బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే మేము చూస్తూ ఉన్నాం. ఇది జస్ట్ మీరు మైనారిటీలను సంతృప్తి పరిచే విధంగా మాత్రమే ఈ రిజర్వేషన్లను తీసుకువచ్చారు, అంతే తప్ప దీంట్లో ఎలాంటి శాస్త్రీయబద్ధత లేదు అని సుప్రీంకోర్టు గతంలోనే మమతా బెనర్జీని హెచ్చరించింది. 2024లో కీలక తీర్పును వెలువరించింది. జనరల్గా ఎప్పుడైనా కూడా ఎవరికైనా రిజర్వేషన్లు కల్పించాలంటే ఒక వర్గం వెనకబడిందా, వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఎంతగా వెనకలో ఉన్నారు అండ్ వాళ్ళను ముందులో తీసుకురావాలంటే జస్ట్ ఏదైనా కొన్ని ఫలాలు అంటే ప్రత్యేకంగా పథకాలు ప్రకటిస్తే సరిపోతుందా, వాళ్ళ కోసం కార్పొరేషన్ ఇలాంటివి తీసుకువస్తే సరిపోతుందా, లేకపోతే వాళ్ళను ఉన్నతిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లను ఇవ్వాల్సిందేనా, ఇలాంటివన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఓబీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా సర్వే చేస్తుంది. ఈ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే ఏ వర్గాలకు ఏ అవసరం ఉందో ఆ వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తారు. కానీ మమతా బెనర్జీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఏపీ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందంటే మొత్తం ముస్లిం వర్గాన్ని మొత్తం తీసుకువెళ్ళి ఈ రిజర్వేషన్ కోటాలో వేసేశారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ముస్లింలో ఎక్కువగా ఉన్నతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళని ఏమీ చేయలేక వాళ్ళు చెప్పినట్లే కింది వర్గాలు అన్నీ వింటున్నాయి కాబట్టి వాళ్ళ ఒత్తిడితో మొత్తం ముస్లిం వర్గం మొత్తాన్ని బ్లాంకెట్గా ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు. దీనివల్లనే గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది, వీటిని మొత్తం క్యాన్సిల్ చేసేసింది. అయినా కూడా వీళ్ళు వినడం లేదు. ఈ రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా వివాదం చేస్తూ ఉన్నారు. దీనివల్లనే ముస్లింలకు కావాల్సిన సరైన రిజర్వేషన్లు గతంలోనే అందాల్సి ఉండగా ఇప్పటికీ కూడా అవి వివాదంగా మారుతూనే ఉన్నాయి. ఆ వర్గంలో నిజానికి వెనుకబడిన వర్గాలు చాలామంది ఉన్నారు. వాళ్ళపై శాస్త్రీయ సర్వే జరిపి వాళ్ళను కనుక కరెక్ట్గా ఓబీసీలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఫలాలు అందుతాయి. కానీ వీళ్ళ మైనారిటీ ఓటు బ్యాంక్ అపీజ్మెంట్లో భాగంగానే ఈ విధంగా దీన్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా రాజకీయంగా వీళ్ళు బలపడాలని భావిస్తున్నారే తప్ప వీళ్లకు సరిగ్గా రిజర్వేషన్లు కల్పిస్తే బాగుపడతారు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీతో పాటు మమతా బెనర్జీ ఇలాంటి విపక్ష కూటమికి ఏ ఒక్కరికి ఇలాంటి ఉద్దేశం లేదని చెప్పుకోవాలి. ఈ విధంగా కలివిడిగా చేయడం వల్ల, శాస్త్రీయ పద్ధతిలో కాకుండా కలివిడిగా చేయడం వల్ల అటు ముస్లింలు నష్టపోవడమే కాకుండా నిజమైన బీసీలు అంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కూడా నష్టపోతున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.